మనిషి క్రూరంగా చంపుతున్నటువంటి రోజులు, కానీ క్రూర మృగాలు కూడా మనుషుల్ని రక్షించినటువంటి సందర్భాలు చరిత్రలో ఎన్నో మనం చూసుకున్నాం. అటువంటి సంఘటనే ఎప్పుడో కాదండి, ఇన్ని సంవత్సరాల క్రితం మనం చూడనవసరం లేదు. రీసెంట్ గా వాయినాడు, కేరళలో వాయినాడులో అతి భారీ వర్షాల కారణంగా ఒక కుటుంబం, ఒక తల్లి ఒక చిన్న పిల్లల్ని తీసుకొని కొండ చర్యలను దాటుకొని అడవిలోకి ప్రవేశించింది. తన చుట్టూ చూస్తే ఏనుగుల గుంపు, తను ఏనుగుల గుంపు దగ్గర వేడుకు ఏనుగులు ఆ రాత్రి మొత్తం ఆ స్త్రీకి మరియు వాళ్ళ పిల్లలకి కాపలాగింది. అటువంటి మృగాలే మనిషిని రక్షిస్తుంటే మనిషిలో ఉన్నటువంటి క్రూర మృగము, వాడిని మృగమనాలా, క్రూర మృగమనాలా, లేదా ఇంకేదన్నా దానికంటే మంచి పేరు ఏదన్నా ఉంటే మీరే కామెంట్లో తెలపండి. హాయ్ ఫ్రెండ్స్, దేశంలో మరో నిర్భయ వెలుగులోకి వచ్చి ఆనాడు నిర్భయ పాశవికంగా క్రూర మృగాల మధ్య అనగా మానవ క్రూర మృగాల మధ్య అత్యాచారం చేయాలి. ఈనాడు మరో నిర్భయ దేశంలో వెలుగులోకి వచ్చింది. 2024 ఆగస్టు 9వ తేదీన ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ గా పనిచేస్తుంది. నైట్ షిఫ్ట్ లో ఉన్నటువంటి డాక్టర్ ఆల్మోస్ట్ ఐ థింక్ అరౌండ్ 36 అవర్స్ కంటిన్యూగా డ్యూటీ చేసిందని తెలిసింది. తర్వాత తను భోజనం చేసిన తర్వాత వెంటనే దగ్గరలో ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళింది. ఆ తరువాత శవమై తేలింది. అత్యంత దారుణ స్థితిలో ఉండడం చూసి అందరూ కలత చెందారు. ఇది జరిగిన విషయం మొట్టమొదటిగా తన తండ్రికి ఎవరో ఫోన్ ద్వారా, మృతురాలి యొక్క తండ్రికి ఎవరో ఫోన్ ద్వారా తనకి ఇన్ఫార్మ్ చేశారు. ఏ విధంగా ఇన్ఫార్మ్ చేశారంటే, నీ కూతురు ఆత్మహత్య చేసుకుంది అనేసి ఒక చిన్న నోట్ ని పాస్ చేసి వదిలేశారు. తను నిజం అనుకొని పాపం ఎంతగానో విలపిస్తూ హాస్పిటల్కి వచ్చి చాలాసేపు, అంటే ఆల్మోస్ట్ 3 అవర్స్ వాళ్ళని బతిమలాడుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వైద్యుని కానీ, అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ, ఆ కూతురిని చూడాలి, ఎలా ఉంది చూడాలి, నిజంగా తను ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఏమైనా జరిగి ఉంటుందా అనేటువంటి కోణంలో, అంటే ఆ కోణం కాకపోయినా తండ్రి కదండి, కంపల్సరీగా తన కూతురిని చూసుకోవాలన్నటువంటి ఆశ ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఉంటుంది. ఆ పద్ధతిలో తను ఎంతగానో 3 గంటలు ప్రయత్నిస్తే గానీ తన కూతురుని చూసుకోవడానికి అవకాశం వచ్చింది. చూసిన తర్వాత తెలిసి ఇది ఆత్మహత్య కాదు, ఒక్క ఫోటో తీసుకోవడానికి తనకి ఛాన్స్ ఇచ్చింది. ఆ ఫోటోలో బయటకు వచ్చిన తర్వాత ఆ ఫోటో తన స్నేహితులకి, తన బంధువులకు పంపించిన తర్వాత వారిలో కొందరు మేబీ డాక్టర్స్ ఉండొచ్చు, వారు చెప్పినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం తన కూతురు దారుణంగా ఘోరంగా హత్య చేయబడింది. అసలు ఒక తండ్రి ఆ స్థానంలో చూడలేనటువంటి స్థితిలో తన కూతురిని తను చూసుకుని, ఒక మాట చెప్పాలంటే బట్టలు లేకుండా ఘోరంగా గాయాలు తన కూతురిని చూసుకున్నాడు. ఆగస్టు 9వ తేదీ 2024 3 గంటల నుంచి దాదాపు 5 గంటల మధ్యలో ఈ యొక్క హత్య జరిగినట్లు పోస్ట్ మార్టంలో నిర్ధారించారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత వైద్యుల బృందం మొత్తం కేవలం వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి, ఆ రాష్ట్రం సంబంధించినటువంటి వైద్య వ్యవస్థలో ఉన్నటువంటి వైద్యులు కానీ, జూనియర్ డాక్టర్స్ కానీ, మెడికల్ స్టూడెంట్స్ కానీ, వీళ్ళందరూ ముందుకు వచ్చి ఆ నిజం బయటకు రావాలని ఎన్నో ఆందోళనలు జరిగాయి. కేవలం ఆ రాష్ట్రంలోనే కాదండి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఎక్కువగా తెలంగాణలో ఉన్నటువంటి ఆ యొక్క డాక్టర్స్ అసోసియేషన్, డాక్టర్ యూనియన్ స్టూడెంట్స్, మెయిన్ స్టూడెంట్స్ అండి, డాక్టర్స్ స్టూడెంట్స్ వారు ఎంతగానో ఆ డాక్టర్ కోసం, ఆ చనిపోయినటువంటి ట్రైనీ డాక్టర్ కోసం, ఆ మృతురాలి కోసం అనేక నిరసనలు చేస్తూ, ర్యాలీలు చేస్తూ, సంఘీభావం తెలుపుతూ, దాంతోపాటు నిజాన్ని వెలుగులోకి రావడానికి వారు చేయని ప్రయత్నం లేదు. అవసరమైతే వాళ్ళ జాబ్స్ ని కూడా పక్కన పెట్టి వారు ముందుకు వచ్చి ఆ ర్యాలీని ఇంకా కొనసాగించాలని వారు ఒక అడుగు ముందుకు వేసి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ యొక్క సీఎం కానీ, దేశంలో ఉన్నటువంటి పిఎం సైతం అదిలి వచ్చేలా దేశంలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్, ట్రైనీ డాక్టర్స్, అదేవిధంగా చదువుకుంటున్నటువంటి ఆ డాక్టర్స్ అందరూ ర్యాలీ చేశారు. ఇలా ఉండబట్టే, వీళ్ళు ఇలా ఒక అడుగు ముందు వేయబట్టే ఆ యొక్క ఘటన మన వరకు వచ్చింది, లేకపోతే ఇది వెలుగులోకి వచ్చేది కాదేమో. ఒకవైపు క్రూర మృగాలు, అడవి జంతువులు మనుషులను రక్షిస్తున్న సందర్భాలు మనం చూసాం. కానీ వాటికంటే ఘోరంగా అనేక సందర్భాల్లో జంతువులు కంటే క్రూరంగా బిహేవ్ చేస్తున్నటువంటి ఈ మనుషులు, అనగా అందరిని కాదండి, కొందరు క్రూర మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తూ, అత్యాచారం చేస్తూ, వారిని క్రూరంగా చంపి పాతి పెట్టిన సందర్భాలు మనం చూసాం. అలా వదిలేసి వెళ్ళిన సందర్భాలు కూడా చూసాం. అటువంటి ఘటనే నేడు కోల్కతాలో చోటు చేసుకుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం మృతురాలి యొక్క ఛాతి పైన
పెదవుల పైన, వేళ్ల పైన, కాళ్ళ దగ్గర, తన ముఖం మీద అనేక గాయాలు, లోతైనటువంటి గాయాలు ఉన్నాయని పోస్ట్ మార్టంలో నిర్ధారించారు. అత్యాచారం, హత్యకు గురైనటువంటి ట్రైనీ డాక్టర్ యొక్క పోస్ట్ మార్టం నివేదికలో ఊహించని నిజాలు బయటకు వచ్చాయి. ఆమె యొక్క కళ్ళ నుంచి, నోట్లో నుంచి, లోపల ఉన్నటువంటి భాగాల నుంచి రక్తం రావడం జరిగినట్లు పోస్ట్ మార్టంలో పేర్కొన్నారు. ఆ వెధవ, ఆ క్రూర మృగము వాడు ఎంత ఘోరంగా, ఎంత కఠినంగా, ఎంత పాశవికంగా ఆమెపై దాడి చేసి ఉంటాడు. ఆ పోస్ట్ మార్టం నివేదికలో చాలా దారుణంగా వాడు దాడి చేసినట్టు ఆ పోస్ట్ మార్టం నివేదికలో పొందుపరచడం జరిగింది. డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసినటువంటి నివేదికలో ఆమె శరీరంలో అధిక మొత్తంలో వీర్యం ఉన్నట్లు పోస్ట్ మార్టంలో తెలుపబడింది. ఆమె శరీరంలో 150 మిల్లీగ్రామ్స్ వీర్యం ఉన్నట్లు ఆమె తల్లిదండ్రులు కోర్టులో దాఖలు చేసినట్లు తెలుస్తుంది. బాధితురాలిని ఉక్కిరిబిక్కిరి చేసి బాధాకరంగా, చాలా ఘోరంగా చంపి ఉంటాడని వైద్యులు నిర్ధారించారు. బాధితురాలు కేకలు వేయకుండా నోరు మూసివేసి, ముక్కు మూసివేసి, నోట్లో గుడ్డలు కుక్కి తలని గోడకు లేదా నేల మీద గట్టిగా కొట్టింటాడని ఆ సంఘటనలో, విచారణలో, పోస్ట్ మార్టంలో మొత్తం క్రోణీకరించి వైద్యులు నిర్ధారణకు వచ్చారు. వాడు ఎంత ఘోరంగా, ఎంత పాశవికంగా, ఎంత దారుణంగా తన మీద అత్యాచారం చేశాడు. ఇది ఇలా ఉండగా ఈ యొక్క కేసుని సిబిఐ దర్యాప్తు చేయాలని డాక్టర్ స్టూడెంట్స్ మొత్తం అక్కడ ఉన్నటువంటి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే రాజకీయవేత్తలు కానీ, రాజకీయ నాయకులకి వీరు విన్నపించుకోవడంతో ఎస్పెషల్లీ కోర్టు స్పెషల్ ఆర్డర్తో ఈ కేసుని సిబిఐకి అప్పగించడం జరిగింది. సంఘటనలు మన దేశంలో జరగకుండా ఉండాలంటే ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేటువంటి మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలపండి. నా విషయంకి వస్తే గవర్నమెంట్ షుడ్ టేక్ సివియర్ యాక్షన్. ఇటువంటి క్రూర మృగాల్ని శిక్షించడానికి వెనుకంజ వేయకుండా మన దేశంలో ఉన్నటువంటి లాయర్లు ఇటువంటి క్రూరమైన వారి పక్షాన వాదించకుండా ఉండడమే వీరికి అతిపెద్ద శిక్ష.